श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। ఆత్మస్వరూప బంధుగణ మనం భజగోవిందం ఈ టెక్స్టు చూస్తున్నాము గత 12 రోజుల నుండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఇది లాస్ట్ క్లాస్. సో అందుకే ఈ తత్వమంతా మనకి మూలం ఏంటి? ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య. ఉపనిషత్తుకి ఇంకో పేరేంటి? బ్రహ్మ విద్య. ఎందుకంటే ఉపనిషత్తులు చెప్పేది విషయం ఏంటంటే బ్రహ్మతత్వము లేదా ఆత్మతత్వము. కాబట్టి ఈ ఉపనిషత్తుల యొక్క గంగా ప్రవాహం ఎలాగైతే మహాదేవుని శిరస్సు నుండి ఆ జ్ఞానగంగా ప్రవాహం ఎలా జరుగుతుందో అదేవిధంగా ఉపనిషత్తు గంగా అనే ఒక మనం పూర్తిగా పెట్టుకున్నాం. దాని నుండి ఇప్పుడు భజగోవిందం అవుతుంది. ప్రతిరోజు ఈవినింగ్ భగవద్గీత కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత రేపటి నుండి కైవల్య ఉపనిషత్తు ప్రారంభిస్తున్నాం. ఉపనిషత్తులు కూడా సో అన్ని ఉపనిషత్తులు కూడా చివరికి మోక్షం గురించి చెప్తాయి. కాబట్టి మోక్షం అంటేనే కైవల్యం, కైవల్యం అన్నా మోక్షం అన్నా ఒక్కటే. కాబట్టి రేపు కైవల్య ఉపనిషత్తు ప్రారంభిస్తున్నాం. అది సోమవారం పడింది, 6వ తేదీ. మీ అందరు కూడా తప్పకుండా షార్ప్ అంటే ఒక 5 నిమిషాల ముందే 6 గంటల కంటే అంటే 5:55 నిమిషాలకు మీరు రెడీగా ఉండాలి జాయిన్ అయ్యి. ఎందుకంటే ఉపనిషత్తు క్లాసులో లేటుగా వచ్చి అలా ఉండకూడదు. అది మీకు మంచిది కాదు, శ్రేయస్ కాదు. అయితే మనము నిన్నటి వరకు 28వ శ్లోకం చూసాము. అదేవిధంగా 27 శ్లోకం కూడా చూసాం. 27 ఏం చెప్పామంటే గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీనజనాయ చ విత్తం. గేయం ప్రతిరోజు పారాయణము. గీత భగవద్గీత లాంటిది మోక్ష శాస్త్రం సంబంధించినటువంటి, అదేవిధంగా సృష్టి స్థితి లయకు కారణమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ విష్ణు యొక్క సహస్రం నామాలంటే అనంతమైన నామాలండి. అనంతమైన నామాలు మనం చెప్పలేం కాబట్టి ఓ 1000 నామముల వరకు చెప్తారు. సో అదేవిధంగా ధ్యేయం అంటే ధ్యానం చెయ్యాలి. ఏ రూపము? సగుణ సాకార రూపము. మీకు నిన్న చెప్పానో లేదో, ఫస్ట్ మనము సకామ కర్మయోగం కోరికలతోనే ఈశ్వరుని ప్రార్థిస్తాం, కోరికలతో. తరువాత మనం ఏ స్థితికి ఎదగాలి? కోరికలు లేకుండా చేసే ప్రతి పని కార్యం కూడా ఈశ్వరుని అర్పణంగా, పూజగా, యజ్ఞంగా భావిస్తూ వచ్చే రిజల్ట్ని ప్రసాదంగా తీసుకుంటే అది నిష్కామ కర్మయోగం అవుతుంది. అప్పుడు నిష్కామ కర్మయోగములో మీ యొక్క అంతఃకరణ శుద్ధి అంటే మీ హృదయం యొక్క పవిత్రత పెరుగుతుంది. మీలో ఇన్నర్ వెల్త్ అంటారు. అంటే ఇన్నర్ వెల్త్ అంటే మనలో ఉన్నటువంటి శీలం, మనలో ఉన్న సత్యనిష్ట, మనలో ఉన్న దృఢత్వం, మనలో ఉన్నటువంటి ధైర్యం, మనలో ఉన్నటువంటి సాహసం, శౌర్యం, ఆత్మస్థైర్యం, ఇవన్నీ కూడా మనలో వృద్ధి చెందుతాయి అన్నమాట. ఇది నిజమైనటువంటి ఇన్నర్ వెల్త్, అంతర సంపద అని అర్థం. సో ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది? మీకు బహిర్ముఖం నుండి అంతర్ముఖంలో తీసుకురావాలి. ఎందుకంటే
బహిర్ముఖంలో ఎంత ఉన్నా మీకేమి సత్యాన్ని చేరుకోలేరు. ఎందుకంటే ఆ సత్యం కంటే భిన్నంగా మీరుంటారు కదా. మీరు ఎంతవరకైతే భిన్నంగా ఉంటారో అది సత్యం కాదు. అందువలన అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు లలితా సహస్రనామంలో కూడా, ఉపనిషత్తుల్లో కూడా. కాబట్టి అప్పుడు అంతర్ముఖంలో రావడానికి మొట్టమొదటిటువంటి ప్రయోగం స్టెప్ ఏంటంటే, ఏదో ఒక రూపాన్ని, ఏదో ఒక దేవీ దేవత స్వరూపంగా, ఇష్టదేవతగా తీసుకొని, ఒక మంత్రం తీసుకొని దాన్ని అంతర్ముఖంగా జపము చేసి ఆ రూపాన్ని ధ్యానించడం ప్రారంభించాలి. తరువాత ఏకాగ్ర సిద్ధిస్తున్న తరువాత మీ యొక్క చిత్తం, మీ యొక్క హృదయం, మీ యొక్క మనస్సు సంకుచితంగా ఉండకూడదు, పరిచ్ఛిన్నంగా విశాలంగా ఉండాలి. అంటే యావత్తు సృష్టి అంతా మీరు ఆరాధిస్తున్న దేవీ దేవతయే అని విశ్వరూపంగా ప్రతి రూపములోను, ప్రతి వ్యక్తుల్లోను, ప్రతి ప్రాణిలోను, ఈ సృష్టిలో ప్రతి ఒక్క దానిలో కూడా, ఈవెన్ ఆలోచనలు, ఇష్టాలు, ప్రతి రూపం ఆకర్షణగా ఉన్న ప్రతి ఒక్కటి కూడా పరమాత్మ స్వరూపంగా. అందుకే 10వ అధ్యాయం 11వ అధ్యాయము ఈ విశ్వరూప ఈశ్వర ధ్యానం కోసమే పెట్టారు. సో అప్పుడేమైంది, పూర్తిగా మీకు మలినం పోయింది, మీరు అంతఃకరణ శుద్ధి అయ్యింది. ఈ యొక్క ఏకరూప అనేక రూప ద్వారా ఏకాగ్రత అండ్ చిత్త విశాలత వచ్చింది. అప్పుడు మీకు యోగ్యత వచ్చిందనమాట. ఏంటి, ఆత్మస్వరూపతత్వం యొక్క అజ్ఞానం పోగొట్టడానికి గురు ఉపదేశం శాస్త్ర శ్రవణం చేస్తే అజ్ఞానం పోతుంది, మననం చేస్తే ఇంకా డౌట్లు పోతాయి, నిధిధ్యాసనంతో మీ యొక్క స్వరూప నిష్టలో ఉంటారు. ఇది ప్లాన్ అన్నమాట. ఉపనిషత్తు భగవద్గీత యొక్క ప్లాన్ ఇదే. సో ఈ విధంగా, అందుకే భగవద్గీత ఎంత గొప్పదంటే, మీకు విద్యాప్రకాశానందగిరి స్వామి తెలుసు, ఆయన మలయాళ స్వామి వారి యొక్క శిష్యులు అనమాట. సో ఆయన ఆశ్రమంలో స్వామి దగ్గర ఉంటూ కాశీ వెళ్ళి శాస్త్రాలు అధ్యయనం చేశారు కొన్ని సంవత్సరాల పాటు. సో తర్వాత ఆయన ఇక నేను గృహస్థులోకి వెళ్ళాలా, సన్యాసంలోకి వెళ్ళాలా, ఆయనకి ఒక డౌట్ వచ్చింది బాగా. సో అప్పుడు ఏం చేశారంటే ఆయన, సరే నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను అని ఋషికేశ్ వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ అనేక మహాత్ముల సత్సంగం జరిగింది. సత్సంగం అంటే నేయం సజ్జన సంగే చిత్తం, ఆయన చిత్తం ఎప్పుడు కూడాను ఆ సజ్జనంతోనే ఉండేది. సో ఒకరోజు గంగా నది ఒడ్డున జపం చేసుకుంటుంటే ఆ గంగా ప్రవాహంలో ఒక ఇంత గడ్డి మోపులాగా వస్తుంది తేలుతూ గంగలో. ఆయన దగ్గరలో ఉంటే సరే ఏదో చూద్దామని ఆయన ఒక ఆకాంక్షతో, చూసా క్యూరియాసిటీ అంటారు, జిజ్ఞాస, తెలుసుకుందామని వెళ్ళి చూస్తే ఆ గడ్డిలో ఒక భగవద్గీత పుస్తకం ఉంది. చూడండి, సాక్షాత్ ఆయన ద్వారా తన ప్రచారం, గీతా ప్రచారం సమస్త మానవాళికి అందాలని ఈశ్వరుడే ఎంచుకుంటాడు కొంతమందిని. సో ఆ తర్వాత ఆయనకి ఎటువంటి సంశయం మరలేదు, తన భగవద్గీత ప్రచారానికి జీవితం అంకితం చేయాలని వారు నిరంతరము కూడా శరీర త్యాగం వరకు భగవద్గీత ప్రచారం చేశారు. ఆయన పుస్తకం కూడా రాశారు, గీతా మకరందం అని, మీరు వినే ఉంటారు. సో అదేవిధంగా ఈ మధ్య కాలంలో గుజరాత్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది. ఒకరి చేతిలో భగవద్గీత ఉంటే ఆ క్రాష్ అయినట్టు ప్లెయిన్లో అందరూ మిస్ అయిపోయారు. కానీ ఆ భగవద్గీతకి ఎటువంటి హాని కూడా జరగలేదు. అంత అగ్ని ప్రమాదంలో కూడా భగవద్గీత చెక్కు చెదరలేదు. అదేవిధంగా అంతరిక్షంలో ఉన్నటువంటి సునీత విలియమ్స్ 280 రోజులు తిరిగి వచ్చారు క్షేమంగా, నాతో పాటు భగవద్గీత తీసుకెళ్ళనని చెప్పారు. అదేవిధంగా ఆ యొక్క స్వతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీకి ఆ నాయకత్వంలో ఎటువంటి ఆలోచనలు తట్టకపోయినప్పుడు భగవద్గీత ఇలా ఓపెన్ చేసి చూస్తే తనకి పరిష్కారం కనిపించేది. అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ జైల్లో ఉన్నప్పుడు కూడా భగవద్గీత చదువుతూ దానికి వ్యాఖ్య రాశారు. వివేకానందుడు అదే ఒక్క భగవద్గీత పట్టుకొనే చికాగో అమెరికా వెళ్ళి ప్రపంచానికే ఒక ప్రతిధ్వనించేలాగా ఆ గీతాచార్యుల యొక్క జ్ఞానాన్ని తెలియజేశారు. వసుదైవ కుటుంబం అని. సో ఇలా చెప్పుకుంటూ పోతే భగవద్గీత గొప్పతనం అనేది అనంతం, మనం చెప్పలేం. సో ఈ విధంగా దానం చెయ్యాలి, నిరంతర స్వాధ్యాయ చెయ్యాలి. అందుకే మనం ఏం చెప్పాము, నిరంతరము ఏదో ఒక శాస్త్ర పారాయణము, అదేవిధంగా ఈశ్వర ధ్యానము, అదేవిధంగా సత్సంగము, అదేవిధంగా దానము. దీన జనులకి దానం ఇవ్వాలి. ఎందుకంటే
మీకు అవకాశం సాక్షాత్ ఈశ్వరుడే ఇచ్చాడు కాబట్టి. అందుకే అనాథకే నాథ దీన బంధు తుమ్హో తుమ్హో ఆనంద రూప అంటే సాక్షాత్తు మీలో ఆ ఈశ్వరుడే ఆ అవకాశం ఇస్తాడు. అందుకే దానం దానం చేసేటప్పుడు అవకాశం వచ్చిన వారు ఇంకా పోస్ట్ పోన్ చేయకండి. దానికంటే గొప్ప తపస్సు సాధన ఈ సృష్టిలో లేదంట. ఎలాగైతే మన శరీరం మలినం పోవడానికి గంగా స్నానం ఎంత గొప్పదో, అదేవిధంగా మన అంతఃకరణ శుద్ధి, మన మనస్సు శుద్ధి అవ్వడానికి దానం అంత గొప్పది. అందుకే దానం చేసిన వాళ్ళే ఈరోజు ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్మరణీయులుగా, కారణజన్ములుగా, ప్రాతస్మరణీయులుగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, రంతిదేవుడు వీళ్ళందరూ కూడా ఎంత దానములో నిష్ఠా గరిష్ఠులు అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు మనము 28 చూసాం నిన్న. ఏంటి అంటే సుఖత క్రియతే రామాభోగ పశ్చాద్దంత శరీరే రోగ యద్యపి లోకే మరణం శరణం తలపిన ముంచతి పాపాశరణం. అంటే ఇంద్రియ లోలత్వంతో సుఖాలలోను భోగాల్లోనూ గడుపుతున్నాం మనము మర్చిపోయి. అంటే అవే మనకి అన్నీ రక్షిస్తాయి, భద్రత, శాంతి, ఆనందం అనే భ్రమలో ఉన్నాము. పశ్చాదంత శరీరే రోగ దాంతో శరీరం రోగాల పాలవుతుంది, క్షీణిస్తుంది, చిన్నాభిన్నమవుతుంది. యద్యపి అయినప్పటికీ ఈ లోకములో చివరికి మరణమే శరణమైంది. ఎందుకు? దాన్ని ఎవరు ఆపలేరు. కాలంలో వచ్చింది, కాలంలోనే పోతుంది. ఈవెన్ తదుపి అప్పటికి కూడా పాపాచరణం న ముంచతి పాపాలు చేయడం మాండం లేదు. అందుకే అర్జునుడు అడుగుతాడు, అసలు ఎవరైనా సరే పాపాలు చేయడానికి ఇష్టపడదు, కానీ బలవంతంగా చేస్తున్నట్లు లాగుతుంది. ఏంటి కారణం అంటే మనలో ఉన్నటువంటి రజోగుణతత్వము, తమో గుణతత్వము. ఈ 2 గుణాలు మనలో ఉండి బలవంతంగా మనల్ని బరబర లాక్కొని ఆ పాపాచరణం చేసినట్టు చేస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? ముందు తమో గుణం పోయేటట్లు కర్మక్షేత్రంలో మనము కర్తవ్యాలు నిర్వర్తించాలి. అప్పుడు ఆ యొక్క స్వార్థము, కోరికలు విడిచిపెట్టి మీరు చేయగలిగితే అప్పుడు పూర్తిగా ఈ పాపాచరణం అనేది తగ్గుతుంది. అంటే కర్మ నుండి కర్మయోగానికి వెళ్తారు. కర్మ వలన మీకు ఎటువంటి మోక్షము, ఈశ్వర అనుగ్రహం ఉండదు. కర్మ ఏంటంటే కోరికలు తీరుతుంటాయి, కానీ ఆ ఒక కోరిక తీరిందంటే 100 కోరికలు పెరుగుతుంటాయి, ఇంకా అందులో చిక్కిపోతారు మీరు. కాబట్టి ఈ కర్మ ద్వారా కూడా ఈశ్వరునికి ఎలా దగ్గర అవ్వాలి అంటే యోగం చెయ్యాలి. అంటే చేసేది ప్రతి ఒక్కటి ఈశ్వరార్పణగా చేస్తే వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే అప్పుడు కర్మ కూడా కర్మయోగంగా మారిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు 29వ శ్లోకం మనం చూస్తున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అందుకే ఇది యాక్చువల్గా ముందు చెప్పాల్సింది 11వ శ్లోకంగా వస్తుంది జనరల్ కొన్ని టెక్స్టుల్లో. నేను ఇది ఆఖరికి ఉంచా, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అర్ధమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః అర్ధమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైష విహితా రీతిః. భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చూడండి ఇది ఎంత గొప్పదంటే ఈ శ్లోకము ప్రతి ఒక్కరికి విదితమే, అందరికీ తెలుసు. వారి జీవిత కాలంలో చూస్తున్నారు, ఇది వారి కళ్ళ ముందు చూస్తున్నారు. ఈరోజు కోర్టులకు వెళ్తే, సివిల్ కోర్ట్స్కి వెళ్తే అనేక వ్యాజ్యాలు ఏవైనా ఉన్నాయంటే ఈ కోర్టులో పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, దాయాదులు ఇవే ఎక్కువగా ఉన్నాయి. బంధువుల మధ్య ఈ ధనం మీద పోరాటాలు, యుద్ధాలు, శత్రుత్వము ఉన్నాయన్నమాట. తగులాట్లు అంటే ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని ఆదాయమే తప్ప వేరే ఆలోచనే లేదని కేవలం కొంతమంది బతుకుతున్నారు. వాళ్ళకి ఏం మిగులుతుందో తెలుసండి, కేవలం భయం మాత్రమే మిగులుతుంది రిజల్ట్. ఎందుకంటే ఆశలకు అంతు లేదు, అవధులు లేవు, అద్దులు లేవు. అలాంటి జీవితం అంతా కూడా డబ్బు సంపాదించడంలోనే గడిపి చివరికి అంత అశాంతినే మూట కట్టుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, చీమలు ఎంత కష్టపడి ఆ పుట్టలు కడితే అందులో నివసించేవి ఏంటంటే, మనకు పుట్ట అనగానే అందులో ఏముంటుంది అనుకుంటాం మనం? చీమలు ఉంటాయి అంటామా? పాములు అంటాం మనం. కానీ వాస్తవానికి పాములు నిర్మించలేదు, అవి చీమలు కష్టపడి నిర్మించాయి. ఆ సివిల్ ఇంజనీరింగ్ వర్క్ అంతా చీమలు చేస్తే అందులో భోగాలు అనుభవించేది రాజకీయ నాయకుల్లాగా పాములు ఉంటున్నాయి. ప్రజలు కష్టపడి ఆ యొక్క పన్నులు కట్టి, ట్యాక్సీలు కట్టి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలు నిర్మించినటువంటి ఈ దేశంలో పాముల వలె బకాసురులు, భూకాసురులు ఆ రాజకీయ నాయకులు దోచుకున్నట్టుగా అలాగే జరుగుతుందన్నమాట. అందువలన అత్యాశకి పాల్పడి మనము జీవితకాలం అంతా సంపాదించి చివరికి అది దొంగల పాలో, ఇలాంటి అవినీతి పరులు లాంటి రాజకీయ నాయకుల పాలో అవుతుంది. అందుకే శంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈ ధనం ఎప్పుడు కూడా అనర్థాన్నే కలిగిస్తుందని మనం తెలుసుకోవాలి. ధనం వల్ల సుఖము లేశమంత కూడా లేదు. అయితే అదేంటి స్వామీజీ, ధనం వల్లనే కదా? మీకు ధనం వల్ల సుఖం కలగట్లే, పరమసుఖం కలగట్లే. అప్పటికప్పుడు ప్లెజర్ కలుగుతుంది, అంటే విశేష సుఖం కలుగుతుంది. మన మనస్సు అప్పటికప్పుడు ఏదో జస్ట్ సాటిస్ఫై అవుతుంది తాత్కాలికంగా. మనసు ఎప్పుడైతే సైలెంట్ అవుతుందో మీకు మీ లోపల సుఖము, పరమసుఖము, పరమానందమే వ్యక్తమవుతుంది. కానీ మీరు దాన్ని గుర్తించక బయట నుండి వస్తున్న ధనం వల్ల వచ్చిందని మీకు అనిపిస్తుంటుంది జనరల్గా. అందువలన నేడు సమాజంలో ధనాకాంక్ష మనిషిని ఎంత దిగదారుస్తుందో చూస్తుంటే మనకి ఆశ్చర్యం అవుతుంది. ఎందుకు? స్వార్థంతో కోట్లు కూడబెడుతున్నారు వారు. అదందరికీ దేనికి సంపాదిస్తారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ ధనంకి వీళ్ళు బానిసలైపోతున్నారు. నిజానికి ధనం అనేది మన బానిస, మన సేవకురాలు, మన సేవకుడు. కానీ చివరికి మనం ఏమవుతున్నాము? ధనం మనం బానిస అవుతున్నాం. ఈ ప్రపంచంలో ఇప్పుడు మనుషులకి ఏ విధంగా వాల్యూ కడుతూ విలువిస్తున్నారు? ధనం వలన. వాళ్ళకు ఉన్నటువంటి పరపతి, వారికి ఉన్నటువంటి ధనము, జనము, వీటి వల్ల ఇస్తున్నారు. అధికారము, వీటి వల్ల విలువిస్తున్నారు. వాళ్ళలో సచ్చీలత, వాళ్ళలో సాహసము, వాళ్ళలో ధైర్యము, వారిలో దానగుణము, వారిలో దయ, సత్యనిష్ట, అహింసతత్వము, తపస్సు, ఇలాంటివి ఏవి వాటికి పట్టించుకోలేదు మనిషికి ఏం గుర్తిస్తున్నారు? కేవలము ధనము, అది క్షణికము, ఎవరి దగ్గర శాశ్వతం ఉండదు. జనము, అది క్షణికము, ఎవరు సత్యంగా నిత్యంగా శాశ్వతంగా జనం మన చుట్టూ ఉండరు. అధికారం కూడా ఈవెన్ ఇంద్ర పదవికే అధికారానికి భద్రత లేదు. మన అధికారాలకి ఏం భద్రత ఉంటుందండి? మన జీవితము ఈ అధికారం కోసమే, ఈ పదవుల కోసమే మనము పణంగా పెడుతున్నాం. ఎంత అజ్ఞానం ఇది! అది చెప్తున్నారన్నమాట. అందుకే మీరు చూడండి, కంసుడు తన తండ్రి అయినటువంటి ఉగ్రసేన మహారాజ్ అంటే దేవకి తండ్రి. ఆ ఉగ్రసేన మహారాజ్ దేవకి సోదరుడు కంసుడు అన్నమాట. అయితే తనకి ఈ అధికార కాంక్ష, ఈ ధనము చలాయించాలి, ఈ అధికారం చలాయించాలి అని ఆ కాంక్షతో, తీవ్రమైన కాంక్షతో
తండ్రిని కూడా లెక్క చేయకుండా ఉగ్రసేనుడైనటువంటి తండ్రిని బంధించి తను రాజు అయ్యాడు. దేనికోసం? ధనము, జనము, అధికార దాహం. అదేవిధంగా మొఘల్స్ మనకి పాలించారు. షాజహాన్ అనేవాడు జహాంగీర్ కొడుకు. ఆయన కొడుకులు ఇద్దరు ఉన్నారు. ముఖ్యంగా దారాసికో పెద్దవాడు, షాజహాన్ చిన్నవాడు. దారాసికో సౌమ్యుడు, ధార్మికుడు. మన ఉపనిషత్తులు కూడాను ఉర్దూలో ట్రాన్స్లేట్ చేశాడు ఆయన, దారాసికో. అదే పర్షియన్ భాషలో కూడా. అయితే ఆయన ఎప్పుడైతే ఇలాగా ఈ సనాతన ధర్మం వైపు ఉన్నాడో ఆయన్ని హింసించి చంపాడు. ఆయనకి ఎక్కడైతే మళ్ళీ రాజ్యాధికారం వచ్చేదని ముందే చంపాడు ప్లాన్ వేసి. అయితే తర్వాత కూడా తండ్రిని బంధించి జైల్లో పెట్టి, షాజహాన్ జైల్లో పెట్టి ఔరంగజేబు పాలకుడు అయ్యాడు. అంటే ఔరంగజేబు కంసుడి యొక్క పరంపర. చూసారా? మీరు ఇదే గమనించాలి. మన సనాతన ధర్మంలో అధికారం కోసం ఎవరు వెంపర్లాడలే. శ్రీరామచంద్రుని చూసుకోండి. ఏదో మందర పెట్టినటువంటి చిచ్చు కైకమ్మకి భ్రమలో పడింది. అయితే శ్రీరామచంద్రుడు ముందు రోజు అన్నారు, నాయన రేపు నీకు యువరాజు పట్టాభిషేకం జరుగుతుంది, త్వరలోనే రేపు ముహూర్తము. రామచంద్రుడు అన్నారు, ఓకే థ్యాంక్ యూ, ధన్యవాదములు, అలాగే మీ కోరికను ఎప్పుడూ నేను మన్నిస్తాను, నేను ఎప్పుడు త్యజించను కదా, పెడచెవి పెట్టను కదా అని గురువు తండ్రి చెప్పింది ఒప్పుకున్నాడు. అదే రాత్రికి ఏమైందంటే, నువ్వు రేపు పట్టాభిషేకం నీకు కావడం లేదు. ఓకే, అలా కాదు, పట్టాభిషేకం కావడం ఒక్కటే కాదు, నువ్వు రాజ్యంలో కూడా ఉండకూడదు, 14 సంవత్సరములు వనవాసం చెయ్యాలి, వనాల్లోనే ఉండాలి. చూసారా? అప్పుడు కూడా ఓకే థ్యాంక్ యూ, అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకు అని. రేపు పట్టాభిషేకం అంటే ఏ విధంగా ఉన్నాడో రామచంద్రుడు, రేపు నువ్వు వనవాసంకి వెళ్తావన్న అదే చిత్తముతో స్థిరంగా ఉన్నాడు. దాన్నే స్థితప్రజ్ఞత అంటారు. అయితే మీరు అనుకోవచ్చు, మరి సీతమ్మ తల్లి అపహరించినప్పుడు రామచంద్రుడు ఏడ్చాడు కదా, ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి, ప్రతి ప్రాణికి, ప్రతి పక్షికి అడిగాడు కదా. అదే మనిషి యొక్క స్వభావము. మానవ రూపములో ఆ యొక్క పరమాత్మ అవతరించారు కాబట్టి మానవుడి వలె ప్రవర్తించాలి, లేకపోతే మానవ యొక్క అవతారం యొక్క లక్ష్యం చెడిపోతుంది, ప్రయోజనం చెడిపోతుంది. మనం కూడా, జ్ఞానులు కూడా తను ఒక్కోసారి బాధపడతారు, కానీ వెంటనే మళ్ళీ పైకి వచ్చేస్తారనమాట. ఎందుకంటే జ్ఞాన సామర్థ్యం వలన నీటిలో మునుగుతాం. ఈత వచ్చినవాడు కూడా నీటిలోకి వెళ్తాడు, ఈత రానివాడు కూడా నీటిలోకి వెళ్తాడు. కానీ ఈత వచ్చినవాడు నీటిలో ఎక్కువ కాలం ఉండడు, మళ్ళీ పైకి వస్తాడు. కానీ ఈత రానివాడు భయానికి మునిగిపోతాడు. కాబట్టి జ్ఞానులు అనేవారు నదిలో దిగినప్పుడు ఈత వచ్చినటువంటి స్విమ్మింగ్ వచ్చిన వారిలాగా ఉండాలి. సో ఈ విధంగా ఈ ధనం అనేది ఎంత ప్రాబ్లం అండి. అదేవిధంగా పాండురాజు ధృతరాష్ట్రుడు మీ అందరికీ తెలుసు. ఈ యొక్క శకుని కేవలము ఈ జోదము అనేది దానివల్లనే రాజ్యాన్ని అనుభవించాలని జోదములో పెట్టి మొత్తం ఎంత మహాభారత యుద్ధాన్ని దారితీసిందో మీ అందరికీ తెలుసు. సో ఈ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ధనం కోసమే కోర్టులకి కేసులు వేసుకున్న అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లి, కొడుకు, ఇవన్నీ మీరు చూస్తే ఈరోజు అధికారం కోసము, ధనం కోసము చిన్నాలను చంపేస్తున్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్నారు, అక్కచెల్లెలను చంపేస్తున్నారు, అన్నదమ్ములను చంపేస్తున్నారు. అవసరమైతే గురువును కూడా లెక్క చేయట్లేదు. ఆ మధ్యకాలంలో ఒక ఆశ్రమంలో ఒక పెద్ద గురువుని ఆ శిష్యుడే చంపేశాడని వార్తలు కూడా వచ్చాయి. అంటే ఒక హిందూ సమాజం గురించి నేను మాట్లాడట్లే, ప్రపంచమంతా ఇదే రీతి. ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది ముల్లాలు, ఎంతమంది అసలు ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు. కెనడీ అనే ఒక ప్రెసిడెంట్కి హత్య చేశారు అమెరికాలో. మన భారతదేశంలో బాడీ గార్డ్లే ప్రధానమంత్రికి హత్య చేశారు. మీ అందరికీ ఇవన్నీ తెలుసు. కాబట్టి ఇది మన దగ్గర ఒక్క దగ్గరే కాదు. ఏమంటున్నారు? సర్వత్రా. అంటే చూడండి, అర్థం అనర్థం నిత్యం భావయ. ధనం అనర్థాలు తెస్తుంది. అంటే అర్థం అంటే డబ్బుకి అర్థం అంటారు. ఓకే, అర్థం అనర్థం. అర్థం అంటే డబ్బుకి అర్థమే అంటారు, అర్థశాస్త్రం అంటారు.
సో డబ్బుని అర్థం అంటారు కాబట్టి ఆ డబ్బు దేనికోసం? అసలు నోట్ల కట్లకి, ప్రాణము లేని నోట్ల కట్లకి మనం విలువిస్తూ సజీవంగా ప్రాణస్వరూపంగా చైతన్య స్వరూపంగా ఉన్న మనుషులకు మనం విలువ ఇవ్వట్లేదు అంటే మనం ఎక్కడికి దిగజారిపోయామో ఆలోచించండి. ప్రాణము లేని జడములుగా ఉన్నటువంటి నోట్ల కట్లకి మనం విలువిస్తున్నామే. కానీ ఆ యొక్క మూర్తీభవించిన చైతన్య స్వరూపులైనటువంటి మనుషులకు మనము నిర్లక్ష్యం చేస్తున్నాము, ధిక్కరిస్తున్నాము. జడములైనటువంటి జడ పదార్థములుగా ఉన్నటువంటి నోట్ల కట్లకి, ఈ యొక్క ధనధాన్యాలకు విలువిచ్చి చైతన్య స్వరూపులైన మనుషులకు మనం గుర్తించట్లేదే. ఎంత దౌర్భాగ్యం! కాబట్టి అర్థమనర్థం నిత్యం భావయ. ఇది అర్థం అనేది ధర్మం కోసం ఉపయోగపడకపోతే అది అనర్థాలకు దారితీస్తుంది. చూడండి, ఈ పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు డ్రగ్స్కి, బెట్టింగ్లకి ఇలాగే బానిసలైపోయి వ్యసనాల్లో పడి తన జీవితాలు ఎలా చేసుకుంటున్నారు చూడండి. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద బిజినెస్ పిల్లలు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్ పిల్లలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు అందరూ కూడా డ్రగ్స్లోను, ఇలాంటి రాకెట్స్లోను, స్కాముల్లోను, స్కీముల్లోనూ బుక్ అవుతున్నారు. వారిని చూసి పేదింటి పిల్లలు కూడాను వాళ్ళని ఫాలో అవుతున్నారు. కాబట్టి నిత్యం నిరంతరం కూడా ధర్మానికి ఉపయోగపడినటువంటి అర్థం, ధనం వ్యర్థం అని చెప్పారు. అందువలన ఈ ధనం సంపాదిస్తున్నప్పుడు కూడా దుఃఖమే, మన దగ్గర ఉండేటప్పుడు దాన్ని రక్షించడానికి దుఃఖమే, ఖర్చు అయిపోతుందని దుఃఖమే. చూసారా, డబ్బు సంపాదించినప్పుడు దుఃఖమే, అది రక్షించడానికి దుఃఖమే, అది ఖర్చు అయిపోతుందని దుఃఖమే. అంటే పూర్తిగా ధనముతో మీకు దుఃఖమే మిగులుతుంది. కాబట్టి దానిలో లేశమంతైన సుఖం లేదని గుర్తించు. ఇది సత్యం, యావత్ విశ్వమంతా ఇదే సత్యం. ఎందుకు అంటే తతః సుఖలేశ నాస్తి ఏవా, ఇది సత్యం. అంటే ధనములో సుఖ లవలేశం కూడా లేదు, ఇదే సత్యం అంటున్నారు. ఏంటి? ఎందుకంటే పుత్రాదపి అంటే స్వయాన తన పుత్రులు కూడా ధనభాజాం భీతి, ధనాశతో నీ పుత్రులు కూడా నీకు శత్రువులు అవుతారు. చూసావు కదా, కంసుడు, ఔరంగజేబు లాంటి వాళ్ళు ఈ సమాజం నిండా ఉన్నారు. ఉదాహరణ పేర్లు చెప్పాం, ఎందుకు? ఎవరి పేర్లు చెప్తే మన వెంట పడతారు కాబట్టి. ఇప్పుడు లేరని కాదు, మన చుట్టే ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పట్లే. కంసుడు, ఔరంగజేబు అంటే ఇప్పుడు లేరు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, తప్పించుకుంటాం మనం, అందుకు వాళ్ళ పేర్లు చెప్పాం. అయితే సర్వత్రా ఇదే, మొత్తం లోకమంతా ఏష ఈ రీతి విహిత రీతి, అంటే లోకమంతా ఇదే తీరుగా ఉన్నది. అంటే చూడండి, అర్థం అనర్థం నిత్యం భావయా, ధనం అనేది నీకు అనర్థాలు దుఃఖమే చేకూరుస్తుంది అని నువ్వు ఆలోచించు. తతః దాని నుండి సుఖలేశ నాస్తి, ధనం నుండి నిజమైన సుఖం ఆనందం నీకు రాదు. ఇదే ఇది ఏవ సత్యం, ఇదే సత్యము. ధనభాజం స్వపుత్రాదపి, నీ సొంత సంతానం నుండి కూడా నీకు భయం కలుగుతుంది. నీ ఒక్కరికే కాదు, లోకమంతా ఇదే రీతి. చూడండి, అందుకే మనకి ఈ భయం మన ఎంట పడుతుంది, మన హృదయంలో భయం ఉంటుంది. ఆ భయం కప్పిపుచ్చుకోవడానికే అధర్మము, అన్యాయ మార్గాలు ఎంచుకుంటాడు మనిషి. అందుకే ఆ భయంతోనే అధర్మాలు చేస్తూ 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 అలా పోతాడనమాట. కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు చూడండి, వీళ్ళంతా ఆ హృదయంలో భయం దాపరించి ఉంది కాబట్టి వాళ్ళ అధర్మాలు, అన్యాయాలు చేసుకుంటూ పోయారనమాట, దుర్యోధనుడు లాంటి వాళ్ళు. కాబట్టి దీనికి మనము ఇంతకుముందు చెప్పాను ఒకసారి, భర్తృహరి అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చారు మనకి. ఈ భయం ఎప్పుడు పోతుంది ఈ లోకము నుండి? భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాధి భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవ అభయం. కేవలము ఒకటే అభయాస్తమిస్తుంది మీకు. ఎవరు? రాజకీయ నాయకుల,
మీ సంతానమా, మీ ధనమా, మీ ఎల్ఐసి ఇన్సూరెన్స్లా? ఏవి ఇవ్వండి. శాశ్వతమైన అభయాస్తం ఎవరిస్తున్నారంటే వైరాగ్యమేవా, ఎలోన్. ఏవంటే ఎలోన్ అర్థం. అంటే సపోజ్ మన భోగాలు అనుభవిస్తున్నాం, నువ్వు 100% నువ్వు ఆనందించలేవు. ఎందుకంటే ఆ భోగాలు అనుభవిస్తున్నప్పుడు అనేక రకాల రోగాలు వచ్చే భయం వెంటాడుతుంది లోపల. స్వీట్లు తింటుంటే ఎక్కడ షుగరో భయం. ఏది చేస్తున్నా ఈ ఇంద్రియముల ద్వారా, ఈ మనసు ద్వారా ఏది చేసినా మీకు రోగ భయం తప్పదు. కులేచ్యుతి భయం, మన వంశం గొప్పది అని ప్రగల్భాలు పలికే వారికి ఎక్కడన్నా అపకీర్తి తీసుకొస్తున్న వంశానికి అని భయం. విత్తే నృపాలాద్ భయం, అంటే చాటుగా మాటుగా అధర్మంగా అన్యాయంగా సంపాదించినటువంటి ఈ అవినీతి పరులు డబ్బు చూడండి, వాళ్ళకి భయం అండి. ఎప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ రైడ్లు అవుతాయో, ఏ విధంగా పోతాయో భయం. అదేవిధంగా మానే దైన్య భయం, అంటే నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పేరు ప్రతిష్టలు కలవాడిని, నేను పరువుగా జీవిస్తున్నాను, నా పరువుకి ఇబ్బంది కలగకూడదని అనేక రకాల భయంతో ఉంటారు. భలే రిపు భయం, ఎంత బలం ఎవడికి ఉన్నప్పుడు కూడా అది ఎటువంటి బలం అవని శత్రు భయం వెంటాడుతుంటుంది. అదేవిధంగా రూపే జరాయ భయం, ఈ యవ్వనంలో ఈ అందచందాలు చూసి మురిసిపోతుంటారు. పదే అద్దం ముందు నిల్చొని అందాన్ని చూస్తూ మురిసిపోతుంటున్నటువంటి వారికి అతి త్వరలోనే ముసలితనం అనే ఒక ఆడపులి ఎదురు చూస్తుంది. మనకి శరీరం ముడతలు పడుతుంది, మన యొక్క జుట్టు తెల్లపడుతుంది, దంతములు రాలిపోతుంటాయి, చూపు తగ్గిపోతుంది, వినికిడి తగ్గిపోతుంది. అన్నీ జరుగుతున్న ఈ లోపలున్న కోరికలు ఆశలు మాత్రము వదలవు, వెంటాడుతూనే ఉంటాయి. అందుకే మీకు చెప్పాను, ఒక ముసలతని కూడా రోడ్డు వెంబడి వెళ్తుంటే కర్ర ఊత పట్టుకొని తాతగారు పెళ్లి చేసుకుంటూ అంటే నాకు ఎవరు ఇస్తారా, ఇవ్వరు కదా అంటే ఎవరు ఇవ్వరనే అంటున్నాడు తప్ప ఆశ పాశం తగ్గట్లేదు అని అర్థం. సో ఈ విధంగా మీకు పూర్తిగా ఈ యొక్క శాస్త్రీయవాద భయం. అందుకే చూడండి, పండితులు చాలామంది వాళ్ళు ఎన్ని శాస్త్రాలు చదివినా వారికి ఏవో కొన్ని శాస్త్రాలు తెలియవని భయం వాళ్ళకి వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆత్మతత్వం అనుభూతి చెందినంత వరకు మీకు భయం పోదు. నారద మహర్షికి అదే, ఆయన మొత్తం ఎన్ని శాస్త్రాలు ఈ భూమండలంలో ఉన్నాయి సృష్టిలో అన్నీ చదివాడు, కానీ శోకం పోలేదు. సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు, మహారాజ్ గురుదేవా నాకు అన్ని శాస్త్రాలు వచ్చు, కానీ నా హృదయంలో ఉన్న శోకం పోవట్లేదు. అప్పుడు సనత్ కుమార్ అన్నారు, ఇవన్నీ కూడా శబ్దజాలమే, మరి వాటి ద్వారా నువ్వు అంతర్ముఖంలోకి వెళ్ళి నీ స్వరూప దర్శనం ఎప్పుడైనా చేసావా? అది ఒక్కటి తప్ప అన్నీ చేశాను అన్నాడు నారద మహర్షి. అయితే అప్పుడు కూర్చోబెట్టి నారదుడికి ఉపదేశం చేశారు సనత్ కుమారులు. అదే భూమ విద్య అని చాందోగ్య ఉపనిషత్తులో అద్భుతమైనటువంటి 7వ అధ్యాయం భూమ విద్య. సో ఈ విధంగా గుణే కలభయం, ఎన్నో గుణగణాలు సంపాదించుకుంటాం, నేను సత్యం మాట్లాడుతాను అనుకుంటారు. అదేవిధంగా ఏ ప్రాణికి హింస చేయని అహింస పాటిస్తుంటాను, నీతిగా ఆదర్శంగా జీవిస్తుంటాను. ఎక్కడ నా పేరు ప్రతిష్టలు భంగం అవుతుందో, నా గుణాలకి అవమానం కలుగుతుందో భయం. ఈ యొక్క శరీరాన్ని ముద్దుల బిడ్డగా గారాభంగా నిత్య నిరంతరం ఆకర్షణీయంగా అన్ని క్రీములు పెయింటింగ్లు వేసుకొని తిరుగుతుంటారు, కానీ ఎప్పుడు మరణం వస్తుందో మృత్యు వస్తుందో భయం. సో ఈ విధంగా సర్వము ఈ జగత్తంతా భయంతో నిండి ఉంది. కాబట్టి దీన్ని వివేకముతో సత్యము అసత్యము నిత్యము అనిత్యము అని వివేకంతో అంశ ఎలాగైతే పాలు నీరు వేరు చేసి చూస్తుందో ఆ విధంగా వివేకం కలిగి ఎలాగైతే అరటిపండు గుజ్జు మనం తిని తొక్క ఎలాగైతే వైరాగ్యంతో బయటపడేస్తామో ఆ విధంగా వైరాగ్యం కలిగి ఉంటేనే అదే అభయస్థితి మీకు ఇస్తుంది. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం
పూర్వవధానం మహదవధానం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. జాప్య సమేత సమాధి విధానం పూర్వవధానం మహదవధానం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చూడండి, ప్రాణాయామం ప్రత్యాహారం అంటే ప్రాణాయామం అంటే ఇంద్రియ నిగ్రహం, సమాధి షట్క సంపత్తి అంటారు. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఆత్మజ్ఞానం కావాలని సినిమాకి వెళ్ళినట్టు టికెట్ల లైన్లో ఉంటారు. కానీ ఆత్మజ్ఞానం అందిపుచ్చుకోవడానికి మీకు యోగ్యత కావాల్సినటువంటి అధికారం కావాలి, క్వాలిఫికేషన్ ఉండాలి. మొట్టమొదటి క్వాలిఫికేషను వివేకం, రెండవ క్వాలిఫికేషను వైరాగ్యం, మూడవ క్వాలిఫికేషన్ అనేది ఇన్నర్ వెల్త్ అంటే శమ ధమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం 6. ధమ అంటే ఇంద్రియ నిగ్రహము, శమ అంటే మనోనిగ్రహం. ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాల మీద ఎవరైతే నియంత్రణ సాధిస్తారో వారు మాస్టర్ అవుతారో వారే సత్యం వైపు ప్రయాణించగలుగుతారు. ఎందుకంటే సత్యం తెలుసుకోవడం వేరు, దాన్ని అమలుపరిచి పాటించడం వేరు. అందుకే సత్యం తెలుసుకొని పాటించడం అనేది ఒక రేజర్ హెడ్జ్ మీద, రేజర్ చూడండి షేవింగ్ చేస్తారు రేజర్, దాని హెడ్జ్ మీద నడిస్తే ఎంత కష్టమో అంత కష్టమని చెప్పారు. క్షురస్య దార నిహితా దురత్యయ దుర్గం పతస్తత్ కవయో వదంతి అన్నారు ఉపనిషత్తులు, కఠోపనిషత్. కాబట్టి కానీ ఆ యొక్క రేజర్ హెడ్జ్ కూడా మీకు హైవేలాగా మారిపోతుంది ఎప్పుడు మీరు ఆ క్వాలిఫికేషన్ సంపాదించినప్పుడు. కానీ మనం ఏం చేస్తాము, సాధారణంగా ఆ క్వాలిఫికేషన్ సంపాదించకుండా నాకు కావాలి బ్రహ్మ విద్య, అందరూ వింటున్నారు, అందరూ తెలుసుకుంటారు, నాకు కూడా కావాలి, ఈ అందరికీ ఉన్నది కాబట్టి నాకు కావాలి, అందరూ చేసుకుంటారు కానీ నాకు కావాలి, ఇలాంటివి పెట్టుకోకూడదు. మనం ఒక కుర్రోడు వచ్చాడు, పెళ్లి చేసుకోవాలా వద్దని అడిగాడు, నేను అన్నాను చేసుకోవద్దాను. అదేంటి అందరు చేసుకుంటున్నారు కాబట్టి నేను చేసుకోవాలి కదా అని. అందరు చేసుకుంటున్నారా నేను చేసుకుంటాడంట. ఎందుకు చేసుకుంటున్నాడు అని మినిమము ఒక దాని యొక్క లక్ష్యం ఏంటి, దాని ప్రయోజనం ఏంటి అని తెలుసుకోకుండానే చేసుకుంటున్నారు. ఎందుకు అందరు చేసుకుంటారు నేను చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ప్రాణాయామం ప్రత్యాహారం ఎక్కడొచ్చింది అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. అదేవిధంగా నిత్య వివేక విచారం. ఇప్పుడే చెప్పాను, ఏది నిత్యము ఏది అనిత్యము. మన జీవితం అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి ఒక్కటి మారిపోతుంది, అంటే అనిత్యం. వీటన్నిటికీ మారుతున్న ప్రతి ఒక్కదాన్ని తెలుసుకుంటున్నటువంటి మారనిది ఏమైనా ఉందా అంటే అది నువ్వే, ఆత్మస్వరూపం శుద్ధ చైతన్యమే. అందువలన ఈ వివేకం కలిగి ఉండాలి. జాప్య సమేత సమాధి విధానం అంటే జపము, ఏదైతే మనం చెప్తాం కదా పారాయణము జపము అంటే ముందు పూజా కోటి సమానము పారాయణము, పారాయణం కోటి జపంతో సమానము, జప కోటి ఒక సమాధి అంటే ధ్యానము, ధ్యాన కోటి సమాధి అంటారు. ఇది పెద్దలు ఏం చెప్పారు అంటే కోటి పూజలు ఒక పారాయణతో సమానం, కోటి పారాయణాలు ఒక జపంతో సమానం, కోటి జపములు ఒక ధ్యానంతో సమానం, కోటి ధ్యానములు ఒక సమాధి అంటే ఆత్మస్వరూప తత్వంలో నిలిచి ఉండడం దాంతో సమానం అని చెప్పారు. సో ఈ విధంగా చేసుకుంటే ఇది ఈ సాధనలు నిత్య నిరంతరము విడిచిపెట్టకుండా చెయ్యాలి. కుర్వవధానం మహదవధానం అంటే సావధానంతో పట్టు విడవకుండా, అంటే పట్టు పట్టకూడదు, పడితే పట్టు విడవకూడదు. అది ఒక భగీరథుడి ప్రయత్నం వలె నిరంతరం ముందుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి, అంటే దీని అర్థం ఏంటి
అంటే 6వ అధ్యాయం అందుకే చెప్పారు. ఫస్ట్ ఏంటంటే మొదటి 6 అధ్యాయాలు భగవద్గీతలో నీ యొక్క ఆత్మస్వరూప తత్వం చెప్పారు. తర్వాత దానికి కర్మయోగం చెయ్యాలన్నారు. తర్వాత మనిషి ఏ విధంగా ఆ స్థితిలో ఉంటాడంటే 6వ అధ్యాయం ధ్యానయోగం చెప్పారు. అదే పతంజలి ఏం చెప్పారంటే అష్టాంగ మార్గం అంటారు. ఏంటి అష్టాంగ మార్గము అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 అయ్యాయి. యమ అంటే ఏంటి అంటే యమ అంటే కొన్ని నువ్వు చేయకూడనివి. యమధర్మరాజు చూడండి, కంట్రోల్. కాబట్టి యమధర్మరాజు మనం కంట్రోల్ చేస్తాడు. కాబట్టి అది నువ్వు చేయకూడనివి. కాబట్టి ఏంటి సత్యం, అహింస, బ్రహ్మచర్యం, అస్థేయం, అపరిగ్రహ. చూడంండి, సత్యం అబద్ధం ఆడకూడదు, అహింస హింస చెయ్యకూడదు, బ్రహ్మచర్యం అంటే విచ్చలవిడిగా యథేష్టగా ఉండకూడదు, క్రమశిక్షణతో కూడిన జీవితం గడపాలి, అదే బ్రహ్మచర్యం. నిరంతరం ఆత్మతత్వం యందు చింతించేవారే బ్రహ్మచర్యం పాటించినట్టు వ్రతం. అస్థేయం దొంగతనం చేయకూడదు, అపరిగ్రహ నీకు అవసరం లేనివన్నీ కూడబెట్టుకోకూడదు. నాకు అవసరము కాకపోతే నా పిల్లలకు అవసరం అవుతాయి, వారి పిల్లలకు అవసరం అవుతాయి, పనికొస్తుందిలే, కామ్య ఆయేగా అంటారు కొంతమంది నార్త్ ఇండియాలో. ఏదో పనికొస్తుందని కూడబెట్టుకోకూడదు. దీన్ని యమ అంటారు. ఈ 5 మీరు పాటిస్తున్నారా? అప్పుడే మీలో అంతకన్నా శుద్ధి ఏర్పడుతుంది. తర్వాత నియమ 5 పాటించాలి, 5 తప్పకుండా చెయ్యాలి. ఏంటి? శౌచం, సంతోషం, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. చూసారా? అంతే నిత్య నిరంతరము మీ బాహ్యంగా అంతర్ముఖంగా ఇప్పుడు కూడా అంతరంలో కూడా శుభ్రత, శౌచం పాటించాలి. సంతోషం, మీకు ఏది కలిగి ఉన్నదో, మీ దగ్గర ఏమున్నాయో ఉన్నదానితో తృప్తిగా జీవించడం, కంటెంట్మెంట్, సంతోషం. తర్వాత తపస్సు అంటే ప్రతిది కూడా అతి సర్వత్ర వర్జయేత్, అన్నిట్లో మిత భాషణం, మితాహారం అన్నీ మితంగా చేసుకోవాలి. తపస్ అంటే మన ఇంద్రియాలు మన కంట్రోల్ ఉంచుకోవాలి. అదేవిధంగా స్వాధ్యాయ అంటే నిత్య నిరంతరము భగవద్గీత, విష్ణు సహస్రం లాంటివి పారాయణం చేస్తూ వాటి యొక్క తాత్పర్యం కూడా తెలుసుకోవాలి. అధ్యాయం తర్వాత ఈశ్వర ప్రణిధానం అన్నీ చేసే కూడా ఆ పరమాత్మకు వదిలేయాలి. అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం సర్వధర్మాన్ పరిత్యజ్య. అన్నీ కూడా ఆయనకి విడిచిపెట్టి ఆయన చేతిలో పెట్టేయాలి. మన కాంట్రాక్ట్ అంట, మన యోగక్షేమాలన్నీ మీ బిడ్డలవి, మీకు సంబంధించిన వాళ్ళందరి యోగక్షేమాలు కూడా ఆ ఈశ్వరుని చేతిలో క్యాటరింగ్ ఇచ్చేయాలి ఆయనకి. మనం కార్యక్రమాలు చేసేటప్పుడు, పెళ్ళిళ్ళు పేరెంటలు చేసేటప్పుడు మన క్యాటరింగ్ ఎవరికి ఇస్తాం? ఎందుకు? మనం చేస్తే మనం ఇబ్బంది పడతాం కాబట్టి. ఈ కాంట్రాక్ట్ క్యాటరింగ్ అనేది భగవంతుని చేతిలో పెట్టాలి, ఈశ్వర ప్రణిధానం. దీన్ని నియమ అంటారు. ఈ 2 పాటిస్తే మీలో అద్భుతమైన అంతఃకరణ సిద్ధి, ఏకాగ్రత, ఆ ఈశ్వరుని ముందు మీకు కలిగినటువంటి శ్రద్ధాభక్తి పెరుగుతున్నాయి. తర్వాత 3వది ఆసనం. ఆసనాలు అంటే నాకు కొన్ని ఆసనాలు వేయలేని స్వామి బాధపడకండి. ఆసనం అంటే అర్థం ఏంటంటే మీరు ఎక్కడ కూర్చున్నా ఒక దీర్ఘ సమయం పాటు కదలకుండా స్థిరమైనటువంటి స్థిరంగా శరీరం ఉంటే ఆటోమేటిక్గా మనసు కూడా స్థిరంగా ఉంటుంది. కాబట్టి కదలకుండా దీర్ఘకాలం పాటు, కొంతకాలం పాటు ఎవరైతే ఏ స్థితిలో ఉంటారో దాన్ని ఆసన సిద్ధి అంటారు. ఏ ఆసనమే వేసుకోవచ్చు మీరు. పలానా ఆసనం అని పతంజలి మహర్షి చెప్పలేదు. అదేవిధంగా ప్రాణాయామం, శరీరం అయితే స్థిరంగా ఉంటుంది, మరి మనస్సు కంట్రోల్ అవ్వాలంటే ఈ శ్వాసను కంట్రోల్ చేయాలి. అప్పుడు శ్వాస మీద ధ్యాస, దాన్నే ప్రాణాయామం అంటారు. ఇక్కడ ఆగిపోకూడదండి. ధ్యానం అంటే కొంతమంది శ్వాసమే ధ్యాస, అది జస్ట్ మనస్సుని కంట్రోల్ చేయడానికి మొట్టమొదటి వాడే టెక్నిక్ అనమాట. శ్వాస మీద ధ్యాస అనేది ప్రాణాయామమే. శ్వాస మీద ధ్యాస ఏంటి? ప్రాణాయామానికి ఇంకో పేరు శ్వాస మీద ధ్యాస. అంతే, అదే ధ్యానం అనుకోకూడదు. ఇది ఎన్నో స్టెప్? ఇది మనకి 4వ స్టెప్. మీ 4వ స్టెప్లోనే 7వ స్టెప్ అనుకుని భ్రమపడుతున్నారు చాలామంది, తిరుగుతున్నారు మొత్తం సమాజంలో. కాబట్టి ప్రాణాయామం అంటే శ్వాసని కంట్రోల్ చేయాలి, ధ్యాస దాని మీద దృష్టి పెట్టాలి, పరీక్షించాలి, చూస్తుండాలి, దృష్టి సారించాలి. ప్రత్యాహార అంటే
మీ యొక్క కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మీకు జ్ఞానం తెలుసు. అవి తిని 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 ఆ ఇంద్రియాలు విషయ వస్తువులపైన వెళ్ళి 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 జీవితం వ్యర్థమైపోయి జన్మ జన్మలు అనాది కాలంగా ఆ ఇంద్రియాల వైపు, ఆ ఇంద్రియ వస్తువుల వైపు, శబ్దస్పర్శ రూప రసగంధాల వైపు ఇంద్రియాలు వెళ్తుంటే ఎప్పుడైనా తరిగిందా, ఎప్పుడైనా తృప్తి పొందాయా అని వివేకంతో వెనక మరలించి ప్రశాంతంగా ఉపశమనం చేసి విశ్రాంతిలో ఉంచడం అంటే ఏకాదశి వ్రతంలాగా ఇంద్రియములన్నిటికీ సెలవు ప్రకటించాలి మీరు. దాన్నే ప్రత్యాహార అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? మన దృష్టిని ఏదో ఒక భాగం వైపు, అంటే ఒక దేవీ దేవత వైపు కానీ, ఏదైనా సరే మీకు ఇష్టమైన ఆలోచన కానీ, దేని వైపునా సరే అక్కడ దృష్టి పెట్టడాన్ని ధారణ అంటారు. దృష్టి పెట్టిన తరువాత ఇక వేరే విషయం వైపు కానీ, వేరే ఆలోచన కానీ, వేరే రూపం కానీ, వేరే చేష్ట కానీ లేకుండా పూర్తి కాలం అంటే ప్రత్యయ ఏకతానత, ఒకే చింతనతో అలాగ నిలిచి ఉండడాన్ని ధ్యానం అంటారు. శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మ సంస్థం మన కృత్వ నకించిదపి చింతయేత్, దాన్ని ధ్యానం అంటారు. ఆ ధ్యానం చేస్తే మీరు ప్రయత్నపూర్వకంగా ప్రారంభించిన ధ్యానం అనేది తదేవ అర్ధమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ ఇది సమాధి అని పతంజలి మహర్షి చెప్పారు. అంటే ఇక దాంట్లో నేను ధ్యానం చేస్తున్నాను భావన కూడా జారిపోతుంది. కాబట్టి కేవలం శుద్ధ చైతన్య విరాజ్ ప్రకాశం ఒక్కటే మిగిలి ఉంది. చూసేవాడు లేడు, చేసేవాడు లేడు, ఏమీ లేదు. తదేకో వశిష్ట శివ కేవలోహం చిదానంద రూప శివోహం శివోహం, ఆ స్థితిని సమాధి. సో ఈ విధంగా నిరంతరం ప్రాక్టీస్ చెయ్యాలి. ఇది మనకి ఇచ్చినటువంటి డ్యూటీ అనమాట. ఇక లాస్ట్ అది చూద్దాం. ఇక్కడ మనం చూసాం కదా, ఒకసారి మీకు చూడండి. నిత్యము ప్రాణాయామం ఇప్పుడు చెప్పాను కదా, అష్టాంగ యోగ మార్గం అంటారు. ఇదే భగవద్గీత 6వ అధ్యాయంలో కూడా చేశారు. సో నిత్యము ప్రాణాయామము అంటే అష్టాంగ యోగ మార్గం అనేది అభ్యసించాలి. ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి. ప్రతి వస్తువు యొక్క నిత్య వివేకం చేయాలి. చూడండి, మనమంతా కూడా వింటాము, బాగా వంట వండుతాము, కానీ ఆ వంట డైనింగ్ హాల్లోకి తీసుకొచ్చి వడ్డించి తిన్నంత వరకు దాని ప్రయోజనం సిద్ధించలేదు. మనం కూడా ధనధాన్యాలు కూడబెట్టుకొని ఇవన్నీ వింటుంటాము, కానీ మన జీవితంలో అన్వయించుకోపోయినంత వరకు, మన జీవితంలో అమలుపరచనంత వరకు, మీరు ప్రాక్టికల్గా అది ప్రయోజనం పొందనంత వరకు వ్యర్థము. అందువలన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ప్రాణాయామాలు వెంట పడి కొంతమంది కొన్ని చూడండి, ఇంకొక విషయం సీక్రెట్. యావత్ ప్రకృతి అంతా కూడా అనంతమైన శక్తి కలిగి ఉన్నది. ప్రకృతి, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం అన్నీ కలిపి. కాబట్టి ఏ వస్తువు నుండి కానీ, ఏ ప్రాణి నుండి కానీ ఎటువంటి శక్తి వ్యక్తమైనా అది ఆ ప్రాణిది కాదు, ఆ శక్తి వ్యక్తిది కాదు, మరి ఎవరిది? సమష్టి ప్రకృతికే చెందుతుంది. అందుకే పక్షులు గాల్లో ఎగురుతున్నాయి, అది మనం ఎగరలేము. ఆ సిద్ధి శక్తి పక్షిది కాదు, ప్రకృతిదే. నీటిలో మనం ఎక్కువ కాలం ఉండలేము, కానీ చేపలు ఉంటున్నాయి. ఆ శక్తి సిద్ధి చేపలది కాదు, ప్రకృతిదే. మనుషులు కూడా అనేకమైన శక్తులు ప్రకటిస్తారు. ఆ శక్తులు మనము సిద్ధులు మహిమలో ఉన్నటువంటి యోగి మహాత్ములని మనం భ్రమలో పడతాం. నిజానికి ఆ శక్తులు, ఆ సిద్ధులు, ఆ గురువులు ఇవి, ఆ మహాత్ములు ఇవి కావు. ఎందుకంటే మహాత్ముడు అంటూ వేరే ఎక్కడ లేడు. ఆయన కూడా ప్రకృతిలో ఒక అంగం, ఒక భాగం, ఒక అవయవం. కాబట్టి ఏ ప్రాణి నుండి, ఏ వస్తువు నుండి జడమైన చేతనమైన ఏది ప్రకటమైన ఈ విశ్వంలో అంతా చివరికి ఆ మహాశక్తి ఆదిశక్తికే చెందుతుందన్నమాట. కానీ మనమేం భ్రమలో పడతాము? ఈ మహాత్ముడు సిద్ధులో ఉన్న సిద్ధయోగి మహామహిమాన్విత యోగి. నీ ముఖం అది పంచభూతాల పీనుగు, ఒక మూట. ఆ మూట కలిసిపోయిన తర్వాత నీ సిద్ధి లేదు, ఆ యోగి లేడు. కాబట్టి యోగి ఎప్పుడు మహాయోగి అయ్యాడు? ఈ శరీరం తాను కాదని తాను వెనుకున్నటువంటి సత్యాన్ని పట్టుకున్నవాడే జ్ఞాని మహాయోగీశ్వర కృష్ణ, యోగీశ్వర పతంజలి, యోగీశ్వర అష్టావక్ర, బుద్ధ, మధాలస, చూడాల, మైత్రి, గార్గి లాంటి వాళ్ళు ఆ యోగినిలు. ఆత్మతత్వం వల్ల యోగినులు అవుతారు. అంతేగాని శరీరం ధర కొన్ని సిద్ధులు ప్రకటించి గారిడీలు చేస్తే దాని చుట్టూ తిరుగుతున్న జనమంత, సమాజం అంతా ఈ రోజుల్లో. కాబట్టి జనం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సమాజం ఎటువైపు వెళ్ళిపోతున్నది?
ఒక వ్యక్తి ఇలాంటి ప్రాణాయామ సిద్ధులు ప్రకటించాలని చాలా తపస్సు చేస్తే ప్రకృతి నుండే ప్రకటమైనవి కొన్ని సిద్ధులు. ఏంటి? ఆయన రక్తము ఏ రోగం మీద కానీ ఏ గాయం మీద కానీ పడితే క్షణంలో తగ్గిపోతుందన్నమాట. అలా యాదృచ్ఛికంగా ఒకరోజు తెలిసింది, మిగతా భక్తులకంతా వ్యాపించింది ఈ కబురు. ఇక ప్రతిరోజు ఆయన దగ్గరికి లైన్లు కొడుతున్నారు రక్తం కావాలని. ఎవరి దగ్గర నుండి? యోగి నుండి. ఇక యోగి ఏమైనా అదేమో నీరా అండి? గంగా నదిలో నీరు తెచ్చి గ్లాస్ ఇవ్వడమా? రక్తం ఇవ్వాలి కదా యోగి నుండి. వాళ్ళకేమో రోగాలు అన్నీ తగ్గించుకోవడానికి యోగి రక్తం కావాలని ప్రాతకాలం బ్రహ్మముహూర్తం నుండే లైన్లు కట్టి ఉన్నారు. ఇక యోగికి భయం పట్టుకుంది, ఎలా తప్పించుకోవాలని. తిరిగి 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 ఉత్తరకాశీ ఏరియాలో గుప్తకాశీ అలాగా పంచకేదారులు తిరిగితే లాస్ట్ సంపి రక్తం అంతా గుంజుకున్నారు ప్రజలు. కాబట్టి సిద్ధులు మహిమలు అనేవి అవి కేవలము ప్రకృతి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు కూడా అక్కడ సిద్ధులు మహిమలు జరిగాయి. అది శ్రీకృష్ణుడు చేయలేదు, ప్రకృతి సిద్ధులే ఈశ్వరుడు జరిపించాడు. మనం కూడా ధర్మాన్ని గట్టిగా పట్టుకుంటే ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ధర్మం వీడకుండా అధర్మం పాటించకుండా ఎవరైతే నిలబడతారో వారి పక్కన సాక్షాత్తు ప్రకృతి ఈశ్వరుడు పక్కన నిల్చొని సిద్ధులు మహిమలు చేయిస్తాడనమాట. ఇప్పుడు మనము అద్భుతమైనటువంటి ఇక ఆఖరిగా మనం చూసుకోవాలి ఈ శ్లోకం. ఓకేనా? గురు చరణాంబుజ నిర్భర భక్త నిర్భర భక్త సంసారాదచిరాద్భవ ముక్త రాధచిరాద్భవ ముక్త సేంద్రియ మానస నియమాదేవం నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవ ముక్త గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవ ముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు చూడండి, అద్భుతమైనటువంటి ఈ యొక్క భజ గోవిందం అనే ఒక జ్ఞాన కణిక ముత్యాల హారము లాంటిది మనకి ఆ ఈశ్వరు అనుగ్రహం వలన గురు ప్రసాదంగా లభించింది, శంకరాచార్యుల యొక్క కృపా కటాక్షం వలన. అయితే ఏమంటున్నారు? గురు శరణాంబుజ నిర్భర భక్త. గురుదేవులు అంటే గురువుల యొక్క పాదముల పైన అపారమైన భక్తి శ్రద్ధ కలిగినటువంటి ఓ సాధకులారా, ఓ భక్తులారా, సంసారాత్ అచిరాత్ భవముక్త. ఈ సంసార బంధనముల నుండి, అచిరాత్ అంటే త్వరగా అని అర్థం, తత్కాల్ అని అర్థం. అందుకే మనకి శ్రద్ధావా లభతే జ్ఞానం తత్పరం సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాది గచ్చతి. అచిరేన అంటే త్వరగా, తత్కాల్లో మీకు ఈ జ్ఞానం ప్రాప్తించి శాంతి పొందుతారు. అందువలన ఏమంటున్నారు? సంసారాత్ అచిరాత్ భవముక్త. ఈ సంసార బంధనము నుండి అతి త్వరగా, ఇమ్మీడియట్లీ నువ్వు లిబరేషన్ అంటే మోక్షాన్ని పొందుదువుగాక. సేంద్రియ మానస నియమాదేవం. నీ ఇంద్రియములు, స ఇంద్రియం అంటే స ఇంద్రియ మానస అంటే స ఇంద్రియ మానస అంటే నీ ఇంద్రియములు మనసు సహితం
అదుపులోకి తెచ్చిన నీవు నియమాత్ అంటే నియమం చెప్పాను కదా. నియమం కంట్రోల్ అంటే దమ శమ చెప్పాను కదా. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ఇవి కంట్రోల్. ఏవం అదుపులో తెచ్చుకున్నటువంటి నీవు ద్రక్ష్యసి అంటే దర్శించు. ఎక్కడ దర్శించాలి? నిజ హృదయస్థం దేవం అంటే ఆ పరమాత్ముని నీ హృదయంలోనే దర్శించు. చూసారా? అందుకే ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచభూత సంఘ. అంటే అర్థం ఏంటి? మనం ఏమనుకుంటాము? పరమాత్మని దేవుని దర్శించాలంటే ఆ పైన ఉన్నాడు చూడండి, పైన దేవుడు చూస్తుంటాడండి. లేకపోతే ఎక్కడో రామేశ్వరము, లేకపోతే ఎక్కడో బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, తిరుపతి వెంకటేశ్వర సాక్షాత్తు కలియుగ దేవుడు. కలియుగంలో ఇంకే దేవుడు లేడు, ఒక వెంకటేశ్వర స్వామి తప్ప. అది కాదు భ్రమ. కలియుగ దేవుడు, ద్వాపర యుగ దేవుడు, త్రేతాయుగ దేవుడు, సత్యయుగ కృతయుగ దేవుళ్ళు ఉండరు. దేవుడు అనేవాడు ఒక్కడే. యుగానికి సంబంధం లేదు దేవుడికి, కాలానికి సంబంధం లేదు, దేశానికి సంబంధం లేదు. దేవుడు అనేవాడు అసలు దేవుడు కాదు, దేవత కాదు, అది ఒక చైతన్య స్వరూపం, ఆత్మ. అణువణువు వ్యాపించి సకల ప్రాణుల హృదయస్థమునందు ఒక అంతర్యామిగా సర్వవ్యాపిగా ఉన్నటువంటి మీకు అత్యంత ఆత్మస్వరూపం అత్యంత దగ్గరగా అదే ఉంది, అత్యంత దూరంగా అదే ఉంది. అత్యంత అణువు కంటే అణువు, మైక్రోస్కోపిక్ అణువు కూడా అదే అయి ఉన్నది. అత్యంత పెద్దది, భూమండలం సృష్టి కంటే పెద్దది కూడా అదే ఉంది. అంటే ఆ పరమాత్మ లేని ప్రదేశము కానీ, పరమాత్మ లేని సమయము కానీ, పరమాత్మ లేని ప్రాణి వస్తువు కానీ సృష్టి పరమాత్మ కంటే భిన్నంగా లేదు. అంటే అర్థం ఏంటి? పరమాత్మయే సృష్టిగా ప్రకటమయ్యిందండి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. అంటే అర్థమేమిటి? అవ్యక్తంగా ఉన్నటువంటి సృష్టి పరమాత్మ అవ్యక్తము, ఆ అవ్యక్తంగా ఉన్న పరమాత్మయే వ్యక్తమైన సృష్టిగా ప్రకటమయ్యింది. సృష్టి అంటే అన్నీ ఉంటాయి, జడము చేతనము, మనుషులు, పక్షులు, జంతువులు, సకల ప్రాణులు, మైక్రో బ్యాక్టీరియా, వైరస్, ఈవెన్ కరోనా కూడా అందులోనే ఉంటుంది సృష్టిలోనే. కాబట్టి ఇక్కడ మనం ఎలా తెలుసుకోవాలి? అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. ఆ అవ్యక్తం నుండి సకల ప్రాణుల సృష్టి కూడా వ్యక్తమవుతుంది. వ్యక్తమైన తర్వాత శాశ్వతంగా ఉంటుందా? మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమా, ఈ స్వప్నానికి ఎందుకు నువ్వు ఇబ్బంది పడతావు అని అడుగుతున్నా నేను కాదు, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. కాబట్టి ఈ విధమైనటువంటి అందుకే గురు భక్తి అంటే ఊరికే రాదండి. కొన్ని జన్మల తరబడి ఈశ్వరుని పూజించి అర్చించి ఈశ్వరుని చింతలో జీవితాలు కొన్ని జన్మలు గడిపితే ఆ ఈశ్వరుడి కృప కలిగి మీ పుణ్యం పెరిగి మీకు యథార్థ స్వరూప తత్వం, ఇంకా మీరు ఈ అజ్ఞానంలో బాధలు దుఃఖాలు పడవకుండా శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూప తత్వాన్ని చేరుకునేట్టుకు గురువు శాస్త్రాన్ని మీకు తారసపడేటట్లు ఈశ్వరుడు చేస్తాడు. అందుకే ఈశ్వరుడే సర్వానికి కారణంగా అలాంటి మొత్తం సృష్టి స్థితి లయకారకమైనటువంటి బ్రహ్మ విష్ణు శివస్వరూపంగా కలిగి ఉన్న ఆ గురువుని మీకు పంపిస్తారు. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు. అందుకే శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, నువ్వు ఈశ్వరునికి అపరాధం చేసినా నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకొని నీ అపరాధాన్ని తొలగించుకోవచ్చు. ఉన్నాయి అవన్నీ ప్రాయశ్చిత్త వ్రతాలు ఉన్నాయి. కానీ గురువుకి ద్రోహం చేసి అపరాధం చేస్తే ఈశ్వరుడు కూడా నీకు ఎటువంటి ప్రాయశ్చిత్తం కలిగించడు. ఈశ్వరుడు ఎంటర్ అవ్వడు ఆ డిపార్ట్మెంట్లో, అది గురువు డిపార్ట్మెంట్. అందుకే ఈ యొక్క గొప్ప జ్ఞానం నేను ఎలా పొందాలి అని అర్జునుడు అడిగితే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్నారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని చెప్పారు. అందువలన హే అర్జున, ఇది తెలుసుకోవాలంటే నువ్వు ముందు
గురువు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఆయనకి ఏ గురువు, నిన్న చూసాం కదా మనము, నాకు బ్రహ్మజ్ఞానం కావాలని కూర్చున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు, టైం అయిపోతుందని కూడా గాబర పెడుతున్నాడు. కానీ ఒక 5 రూపాయలు చేయబదులు ఇవ్వమంటే తన పాకెట్ నుంచి డబ్బులు తీయట్లేదు ఆయన వ్యాపారస్తుడు. చూశారు కదా మీరందరూ. కాబట్టి అక్కడ వెళ్ళి ఆ బ్రహ్మతత్వం ఆత్మస్వరూపం తెలుసుకోవాలనుకునే వాళ్ళు, జిజ్ఞాస కలవాళ్ళు ఆ గురువుకి సేవ చేస్తూ ఆయన ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో ఆ సమయం చూసి, అనువు చూసి, అప్పుడు ప్రశాంత చిత్తంగా గాబర లేకుండా అణిగి మణిగి వినయ విధేయతలతో ప్రశ్నించాలి. పరిప్రశ్నేన పూర్తి నీ డౌట్లు ఉన్నవన్నీ అడగాలి. అప్పుడు వారు మిమ్మల్ని ప్రేమతో కరుణించి దయచూపి మీ యొక్క సందేహాలన్నీ తీర్చే విధంగా వారు సమాధానాలు ఇస్తారు. ఎందుకు? మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని న్యూస్ పేపర్లు, టీవీల్లో మీ పేరు ప్రతిష్టలు, ఫాలోవర్స్ కోట్లలో ఉన్నారు, ప్రపంచంలో సెలబ్రిటీలు అయ్యారు, గొప్ప బ్లూటిక్ వచ్చింది మీకు, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ బ్లూటిక్, ఇంటర్నెట్లో మీ పేరు, మీ క్యాలిబర్, మీరు పెద్ద ఒక సెలబ్రిటీ ట్విట్టర్లో. అయినప్పటికీ మీకు పూర్తిగా ఏది ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా వ్యర్థమే, క్షణంలో మాయమైపోతాయి. అన్ని గొప్ప, ఎంత గొప్ప నది అయినా నీరు ఎలాగైతే చివరికి సముద్రంలో కలుస్తుందో, ఈ సకలమైనటువంటి ఈ వ్యావహారిక జ్ఞానములన్నీ కూడా, ఈ ద్రవ్యంతో చేసిన యజ్ఞయాగాల పూజలన్నీ కూడా చివరికి జ్ఞాన యజ్ఞములు పరిసమాప్తం అవుతాయి. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. యదైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అంటే ఎలాగైతే బాగా ఎండిన కట్టెలు అగ్నిలో వేస్తే ఎలాగైతే భస్మం అవుతాయో, సకల కర్మలు చేసిన ప్రతిఫలాలు, ఆ కర్మ చేయడము, వాటి వచ్చే రిజల్ట్స్, కర్మబంధనాలు, వారి యొక్క సుకృతము, దుకృతము, పుణ్యపాపాలు, సంచిత పాపము, ఆగామి, ప్రారబ్ధము అన్నీ కూడా చివరికి ఆ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి. చివరికి భర్జిత బీజవతు, ఏ వేపిని గింజల వలె తినడానికి పనికి వస్తాయి కానీ మొలకత్తలే పనికిరావు. కాలిపోయిన మన బట్ట, ఏదైనా గుడ్డ కాలిపోయి అక్కడ ఉందనుకోండి, గుడ్డలా కనిపిస్తుంది, టచ్ చేస్తే మొత్తం ఏముండదు అక్కడ. ఆ విధంగా ఆ చివరికి ఆత్మనిష్టలు ఉన్నవాడికి ప్రారబ్ధ కర్మ కూడా ఏమి చేయదు. బయట వాళ్ళు అనుకుంటారు, అమ్మో ప్రారబ్ధం అండి ఇతనికి. రమణ మహర్షికి తన చేతికి క్యాన్సర్ వచ్చింది. ఇక్కడ రామకృష్ణుల వారికి తన కంఠంలో క్యాన్సర్ వచ్చింది. కానీ వారేమీ భయపడి బాధపడి ఏడవలేదే మనలాగా. ఈ శరీరం ఉందో నేను చూస్తున్నాను, సాధనంగా చూశారు. సో ఆ విధంగా అద్భుతమైనటువంటి మీరు చింతన చెయ్యండి. ఆ యొక్క ఋషులు పరంపర, యోగులు పరంపర, గురు శిష్య పరంపర మీ అందరికీ పుష్కలంగా ఉండుగాక. హరి ఓం తత్సత్. అందుకే ఈ పరంపర ఎక్కడి నుంచి మనకు వచ్చింది? నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మథాస్య శిష్యం శ్రీశంకరాచార్య మథాస్య పద్మపాదం చ అస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యన్ అస్మద్గురున్ సంతతమానతోస్మి. సాక్షాత్తు నారాయణ సదాశివ సమారంభం, ఆ నారాయణ సదాశివుడి నుండి మనకి వశిష్ఠులు, శక్తి, అదేవిధంగా పరాశర, వ్యాస, గౌడుపాద, గోవిందపాద, శంకరాచార్య, పద్మపాద, ఆ యొక్క సురేశ్వరాచార్య, అలాంటి వారి నుండి ఆఖరికి నా గురువు, ప్రత్యక్ష నా గురువు ద్వారా లభ్యమైంది. ఈ గొప్ప బ్రహ్మతత్వము మనందరం, మన భారతదేశంలో సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ధన్యులు ధన్యులు ధన్యులు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.